తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్కు వినతి పత్రం అందజేశారు. మాదిగులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మాదిగులు అని అన్నారు ఎమ్మెల్యే మందుల సామ్యూల్. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత మా మాదిగలకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆగస్టు 1వ తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆనాడు మేమందరం కూడా ఆగస్టు 1 తారీఖు నాడు మేమందరం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నాం. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పిలిచి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేస్తాం, దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తాం అని చెప్పి 9 నెలలు దాన్ని కంప్లీట్ చేసి ఇవాళ వర్గీకరణ 2011 సెన్సస్ ప్రకారం జనాభా లెక్కలు తీసి ఆ జనాభా లెక్కల ప్రకారం 33 లక్షల జనాభా, మాలలు 16 లక్షలు, ఇక చిన్న చిన్న కులాలు మా తోడున్న కులాలు కూడా చిన్న చిన్నవి, మొత్తం కలిసి 52 లక్షలు. అందులో మెజార్టీ కులం ఉన్న కులం మాదిగ కులం, ఒకటే కులం అది, ఇంకో దానికి అంటులేదుగా. ఇంతమంది మాదిగలు ఉన్నాం. ఈ మాదిగ జాతికి తప్పకుండా మీరు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి 5 రోజుల కింద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. తర్వాత ఈ రోజు నాడు గౌరవనీయులు రాష్ట్ర ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని కలిసినాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్ కు వినతి పత్రం అందజేశామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతి అని నిరూపించుకునేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నారని మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. మాదిగ కులం ఉన్నది, ఆ కులానికి నాయకత్వం వహించే నాయకుడు లేడు. తప్పకుండా మాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి. మా ప్రజలందరూ కోరుతా ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మా మాదిగ కుల బాంధవులు ఈ రోజు మాకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి లేడని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి 3 రోజుల కిందటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించినాం. అదేవిధంగా వర్గీకరణ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న కలిసి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని, అయ్యా మాకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి, మాదిగలకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో అని ఆయనకు కూడా మా యొక్క విన్నపాన్ని విన్నవించుకోవడం జరిగింది. మరి అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కలిసి నిన్న మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ముఖ్యంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని కలవడం 5గురం కూడా కలిసి ఒకటే రిప్రజెంట్ చేసినాము. దానికి ప్రాధాన్యత లేదు. ఈ రోజు దయచేసి మీరు మా సమస్యను అర్థం చేసుకొని తప్పకుండా రాబోయే ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో దాంట్లో మాదిగలకు స్థానం కల్పించాలని చెప్పినాము. సానుకూలంగా స్పందించినారు.